తెలుగు సినిమా చరిత్రను రాయాల్సి వస్తే శివ సినిమాకు ముందు తర్వాత అంటూ పేర్కొంటారు సినీ పండితులు. కేవలం తెలుగు మూవీ పైనే కాదు, భారతీయ సినిమా పైనే ఒక బలమైన ముద్ర వేసింది ఈ చిత్రం. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. అయితే ఇందులోని ఓ పాత్ర కోసం విలక్షణ నటుడు మోహన్ బాబు పేరును చిత్ర బృందం పరిశీలించింది. శివ సినిమాలో నటించిన నాగార్జున, రఘువరన్, అమల ఇలా ఓ 4-5 మినహాయిస్తే అందరూ కొత్త వాళ్లే. అటు డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో పాటు ఇటు టెక్నీషియన్స్ కూడా అప్పుడప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన వారు. ఈ సినిమా కథా చర్చలు జరుగుతుండగా రఘువరన్ దగ్గర రౌడీగా పనిచేసే గణేష్ పాత్రకు ఎవరిని తీసుకోవాలా అని చర్చిస్తుండగా నిర్మాత అక్కినేని వెంకట్ మోహన్ బాబు పేరును సూచించారు. హీరోకు వార్నింగ్ ఇచ్చే స్థాయి ఉండాలంటే అందరికీ తెలిసిన నటుడైతే బాగుంటుందని సలహా ఇచ్చారు. పైగా అప్పటికే మోహన్ బాబు విలన్ గా పలు పాత్రల్లో నటించి మెప్పించారు. ఆయనతో తనకున్న పరిచయంతో సులభంగా ఒప్పిస్తానని కూడా చెప్పారు. అయితే ఇందుకు రామ్ గోపాల్ వర్మ ససేమిరా అన్నారు. ఆ పాత్రలో మోహన్ బాబును పెట్టుకుంటే ఆ సీన్ అంత ఎఫెక్టివ్ గా ఉండదని, అందుకు కారణం కూడా వర్మ చెప్పారు. తెలుగు ప్రేక్షకులకు మోహన్ బాబు బాగా తెలిసినవాడు. ఆయన నటన, డైలాగ్ డిక్షన్ ప్రత్యేకంగా ఉంటుంది. అలాంటి వ్యక్తి శివ పాత్రకు వార్నింగ్ ఇస్తుంటే ఆ పాత్రలో ప్రేక్షకుడికి మోహన్ బాబు కనబడతారు తప్ప కరుడుగట్టిన రౌడీ కనిపించడని వర్మ అన్నారట. దీంతో ఆ పాత్రలో విశ్వనాథ్ అనే నటుడిని తీసుకున్నారు. ఇక శివ సినిమాలో ఎలాంటి డూప్ లేకుండా నాగార్జున ఒక స్టంట్ చేశారు. అదే లారీని పట్టుకుని సైకిల్ పై వెళ్లటం. తనని చంపడానికి వచ్చిన రౌడీల నుంచి తప్పించుకునే క్రమంలో పాపను సైకిల్ పై ఎక్కించుకుని నాగార్జున వెళ్తుంటారు. అప్పట్లో అది అంత డేంజరస్ షాట్ అని వర్మకు అనిపించలేదట. సైకిల్ పై వెళ్లే వాళ్ళు చాలా మంది లారీ చైన్లు, బస్సులను పట్టుకుని వెళ్లడం గమనించిన ఆయన అలాంటి సన్నివేశాన్నే ఇందులోనూ తీశారు. నాగార్జున కూడా ఎలాంటి భయం లేకుండానే ఆ షాట్ చేశారు.